Hi friends, how are you doing? I hope you are doing great. I hope you are watching my videos also. If you are not watching my videos, start watching those videos because this is like a course. Okay, మీరు ప్రీవియస్ వీడియోకి కూడా వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో మీకు లేటెస్ట్ వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా ఈ వీడియో వల్ల యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, సో అందరూ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లో అట్లీస్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్ ఉంటే మేము మాట్లాడవచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ తోటి నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. కావున మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో దీని ద్వారా మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో నాకు కూడా ఇప్పటి వరకు చాలా నాలెడ్జ్ వచ్చింది అండ్ ఐ ఇంక్రీజ్డ్ మై స్పీకింగ్ స్కిల్స్ ఆల్సో. ఓకే ఓకే, 1 సెకండ్. ఓకే, ఈరోజు మనము ఏం నేర్చుకుంటున్నామంటే నిన్నటి వరకు మనము 8 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. నిన్న మనము పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ అనేది టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. దెన్ ప్రిపోజిషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. అలానే సో పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్లో ఏవైతే 2 ఉన్నాయో లాస్ట్లో కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అనే 2 టాపిక్స్ కూడా మనము కవర్ చేసేసాము. ఒకవేళ ఆ వీడియోస్ మీరు మిస్ అయినట్లయితే నిన్నటి వీడియోస్ చూడండి. సో ఈరోజు మనము డే 9 క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మనము డే 9 ఈ క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి నిన్న మనము 25 to 28% వరకు అనుకున్నాం కదా. ఈ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు మీరు 35% ఓకే మీరు ఇంగ్లీష్ అచీవ్ చేయగలరు. ఇది 9th క్లాస్లో. సో 10th క్లాస్లో మీరు ఆల్మోస్ట్ 40 to 45% మీరు కవర్ చేసుకున్నారు. సో మన నెక్స్ట్ క్లాస్లో 50% వరకు మీరు కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ టాపిక్ అంతా ఫోనిక్స్ గురించి. సో ఫోనిక్స్ గురించి మనం నేర్చుకున్నదంటే మనకి ఇంగ్లీష్లో సౌండ్స్ ఎలా పలకాలి, సో వర్డ్స్ ఎలా పలకాలి, వర్డ్స్ ఏ సౌండ్ తోటి పలకాలి, ఏ సౌండ్ తోటి మనం మాట్లాడాలి. ఎందుకంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మన స్పీచ్లో ఇంపార్టెంట్ కదా. సో మన స్పీచ్లో కమ్యూనికేషన్ స్కిల్ కావాలంటే మనకు ఫస్ట్ స్పీచ్ కావాలి. స్పీచ్ కావాలంటే స్పీచ్ రావాలి అంటే ఫస్ట్ వర్డ్స్ ఏంటి అనేది తెలియాలి. వర్డ్స్ తెలిసాయి, సో వర్డ్స్ ఎలా పలకాలి అనేది కూడా తెలియాలి. సో ఆ సౌండ్ గురించి ఎలా పలకాలి అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. ఇది నేర్చుకుంటే ఏంటంటే మనకు రేపు మీరు ఏ న్యూస్ పేపర్ అయినా కూడా చదవచ్చు. బయటికి లౌడ్గా చదవచ్చు, అంటే బిగ్గరగా బయటికి యూ కెన్ రీడ్ ఎనీ న్యూస్ పేపర్, ఎనీ ఇంగ్లీష్ పేపర్ అండ్ యూ కెన్ ఆల్సో స్పీక్. ఓకే, సో ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే ఫోనిక్స్. సో ఫోనిక్స్ అంటే ఏంటంటే ధ్వనులు, అంటే సౌండ్. సో మనం మాట్లాడాలంటే సౌండే కదా మెయిన్. సో ఇక్కడ మీకు ఒక 2 minutesలో అసలు సౌండ్ ఏంటి, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, సౌండ్లో డిఫరెన్సెస్ ఏంటి, వాయిస్ అంటే ఏంటి, సౌండ్ అంటే ఏంటి అనే దాని గురించి నేను ఇప్పుడు చిన్నగా 2 minutesలో క్విక్గా చెప్తాను. సో ఇది బాడీ పార్ట్స్. సో మొన్న బాడీ పార్ట్స్ గురించి నేర్చుకున్నాము. మన బాడీలో ఎలా అయితే పార్ట్స్ ఉంటాయో సో అలానే స్పీచ్లో కూడా పార్ట్స్ ఉంటాయి. వాటినే పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ అని అంటారు అని మనం తెలుసుకున్నాం. సో ఆ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ గురించి తెలియాలంటే మీరు ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, సో ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ది సౌండ్ అంటే ఒక సౌండ్ చేయాలంటే ఆ సౌండ్ అంటే శబ్దం అంటే ఒక వాక్యాన్ని మీరు నోటి ద్వారా పలకాలంటే సో దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో సౌండ్ అంటే ఏంటంటే ధ్వని. ఓకే, ఈ సౌండ్ ఎలా వస్తుంది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎలా వస్తుంది. సో నా థ్రోట్ అంటే గొంతు, నా థ్రోట్ లోపల ఒక స్వరపేటిక ఉంటుంది, దాన్నే వోకల్ కార్డ్ అంటారు. ఆ వోకల్ కార్డ్ నుంచి స్వరం వస్తుంది. స్వరం అంటే వాయిస్. సో వాయిస్ బయటకు వచ్చింది, దాన్ని సౌండ్ లాగా మీరు వింటున్నారు. సౌండ్ మన నోటి ద్వారా వచ్చేది స్వరము. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ మీద ఇలా ఈ బోర్డు మీద ఇది సౌండ్. దిస్ ఈజ్ నాట్ వాయిస్, ఇట్ ఈజ్ ఏ సౌండ్. ఓకే, సో మన బాడీలో మన గొంతులో ఉన్న స్వరపేటిక ద్వారా వచ్చేది సౌండ్. సో ఇప్పుడు మూగవారు ఉన్నారనుకోండి, వాళ్ళకు మాటలు రావు కదా, వాళ్ళకు గొంతు ఉంటుంది, ఈ గొంతు థ్రోట్ ఉంటుంది. థ్రోట్ ద్వారా వాళ్ళు అన్నం తింటారు, అలానే దే డ్రింక్ వాటర్, దే ఈట్ ఫుడ్, రైట్, బట్ దే కెన్ నాట్ స్పీక్.
సో స్పీకింగ్కి ఏం కావాలి? వోకల్ కార్డ్ కావాలి. వోకల్ కార్డ్ అంటే లోపల ఉన్న స్వరపేటిక. ఆ స్వరపేటిక అనేది లేకుంటే మీకు సౌండ్ రాదు, అంటే మాటలు రావు. సో ఈ మాటలు అనేది ఆ స్వరం ద్వారా వస్తున్నాయి, స్వరపేటిక ద్వారా. ఓకే, అయిపోయిందా? సో స్వరపేటిక. సో ఇక్కడ మనము డిఫరెన్సెస్ తెలుసుకుందాం. మనకేంటి ఇప్పుడు? ఓకే, వాయిస్ అన్నాము ఇప్పటి వరకు. వి వాయిస్, సి వాయిస్ అండ్ వోకల్ కార్డ్ అండ్ థ్రోట్. సో ఈ మూడిటికి డిఫరెన్స్ తెలిసింది కదా. థ్రోట్ అంటే గొంతు, వోకల్ కార్డ్ అంటే స్వరపేటిక, వాయిస్ అంటే స్వరం. సో సౌండ్ రావాలంటే ఈ వాయిస్, వోకల్ కార్డ్ అనేటివి యూజ్ అవుతుంది. థ్రోట్ ఉన్న మాత్రాన సౌండ్ రాదు. థ్రోట్ అనేది మూగవారికి కూడా ఉంటుంది. ఇందు నుంచి సౌండ్ చేయలేము, అంటే మాట్లాడలేము థ్రోట్ తోటి. సో సౌండ్ అంటే ఇది. అర్థమైంది కదా? 1 సెకండ్. అర్థమైంది కదా? వాయిస్. సో వాయిస్ గురించి అర్థమైంది. సో ఇప్పుడు వాయిస్ వచ్చింది. సో వాయిస్ వచ్చిన తర్వాత మనకేంటి నెక్స్ట్? వాయిస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ సౌండ్. సౌండ్ అంటే ధ్వని. సౌండ్ వేరు, వాయిస్ వేరు, రైట్? సౌండ్ అంటే వేరు, వాయిస్ అంటే వేరు. సౌండ్ అంటే వాయిస్ ద్వారా వచ్చేది సౌండ్. ఓకే, మనకి ఈ డిఫరెన్స్ తెలిసింది కదా, వాయిస్. నెక్స్ట్ ఏదైనా వర్డ్ ఉన్నది అనుకోండి. ఓకే, ఫోనిక్ అంటే ధ్వనులు అనుకున్నాం కదా. సో ఈ ఫోనిక్స్లో పార్ట్స్ ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి. ఓకే, దాన్ని ఏమంటారంటే ఫోనెమ్స్, గ్రాఫెమ్స్, ఓకే, అలానే నెక్స్ట్ బ్లెండింగ్, నెక్స్ట్ సెగ్మెంటేషన్. సో ఇవి న్యూ టాపిక్స్ అండి. ఇవి మనం ఇప్పటి వరకు మీకు తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయండి, నాకు ఇవి ఆల్రెడీ తెలుసు అని, ఐ నో దిస్ అని. సో తెలియకపోతే వినండి ఇప్పుడు. సో ఫోనిక్స్లో ఇప్పుడు 4 పార్ట్స్ ఉంటాయి. ఫోనెమ్స్, గ్రాఫెమ్స్, బ్లెండింగ్ అండ్ సెగ్మెంటేషన్. సో ఫోనెమ్స్ అంటే ఇప్పుడు వాయిస్ వచ్చింది, అంటే సౌండ్ వచ్చింది. సో మనకు ఫస్ట్ ఇది థ్రోట్ ద్వారా వాయిస్ వచ్చింది, సౌండ్ వచ్చింది. సో సౌండ్ ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి? సౌండ్ ఉంటే మనము పలకాలి. సో ఒక వర్డ్ ఉంది అనుకోండి, ఒక పదాన్ని పలకాలి. ఒక వర్డ్ని మనము పలకాలి అంటే ఫస్ట్ సౌండ్ తెలియాలి. సౌండ్, దీన్ని ఏమంటారు? వర్డ్ అనేది ఒక సౌండ్. దీన్ని వర్డ్ అని అంటాం. సో ఇది పలకాలంటే ఓకే, ఫస్ట్ మీకు ఈ డబ్ల్యూ అనే దాన్ని ఏ అక్షరంతో స్టార్ట్ చేస్తారు అంటే సౌండ్ తెలియాలి. వర్డ్ అని తెలిసింది. ఓకే, వర్డ్ అనేది తెలుస్తుంది. దేని గురించి చెప్తుంది? ఈ ఫోనెమ్స్ అంటే వర్డ్ గురించి తెలియాలి, అంటే సౌండ్, దాన్ని ఏమంటారు అనేది మీకు తెలియాలి. సౌండ్ తెలిసింది. సౌండ్ తెలిసిన తర్వాత ఆ సౌండ్ని రాయడానికి కావలసిన లెటర్స్ ఏంటి అనేటిది ఇది చెప్తుంది. సో రైటింగ్. సో సౌండ్ తెలియడమే కాకుండా దాన్ని రాయాలి కదా, యూ హ్యావ్ టు రైట్. సో రైటింగ్ అనే దానికి గ్రాఫెమ్స్ యూజ్ అవుతుంది. సో సౌండ్ తెలిసింది, ఆ లెటర్ తెలిసింది. రైటింగ్ లెటర్స్. లెటర్ అంటే అక్షరం, సౌండ్ అంటే శబ్దం. ఓకే, సో అక్షరం తెలిసింది, శబ్దం తెలిసింది. సో అక్షరము శబ్దము రెండు తెలిసింది కాబట్టి వాటిని కంబైన్ చేయాలి. సో కంబైన్ చేయడానికి బ్లెండింగ్ అంటారు. సో వర్డ్ ఎలా వచ్చింది? WORD. ఇప్పుడు డబ్ల్యూ అనేది ఇది వా అనే సౌండ్ను రిప్రజెంట్ చేస్తుంది. ఓ
ర అంటే ర్, డి అంటే డ్, వర్డ్ ఇది ఓ కదా, ఇది ఓ వర్డ్. సో ఈ బ్లెండింగ్ అనేటిది మీకు తెలిసిన సౌండ్ ద్వారా ఐడెంటిఫై చేసిన లెటర్స్ని కంబైన్ చేయడాన్ని వర్డ్ అంటారు. ఓకే, సో ఇది ఉంది కదా, డబ్ల్యూని ఓ అన్నారు, ఓ ఆర్ డి. సో ఇది బ్లెండింగ్ అంటారు దీన్ని. బ్లెండింగ్ అంటే సౌండ్ అండ్ లెటర్ తెలిస్తే దాన్ని కంబైన్ చేయడాన్ని బ్లెండింగ్ అంటారు. సెగ్మెంటేషన్ అంటే ఈ వర్డ్ బ్లెండింగ్ తెలిసింది కదా, దీన్ని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం బ్లెండింగ్ చేసాము, బ్లెండింగ్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని వర్డ్ అని అంటాం, వర్డ్. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసాం, సో సెగ్మెంటేషన్ చేస్తాం. సెగ్మెంట్ అంటే సెపరేట్ చేసాం. ఓ అనేది ఒక వర్డ్, వర్డ్ సెగ్మెంటేషన్ చేసాం. ఓకే, దీన్ని సెగ్మెంటేషన్ అంటాం. సో మనము సౌండ్ లెటర్ ఐడెంటిఫై చేసి కంబైన్ చేసి సెగ్మెంట్ చేసాము. సో రెండు ఇలా చేసాము. ఓకే, ఐ థింక్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. మనం స్లోగా వెళ్దాము. ఓకే, మనం ఈరోజు క్లాస్ షార్ట్ చేద్దాము, చిన్న క్లాసే చెప్పుకుందాము. సో ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తే మీరు ఎంత పెద్ద సెంటెన్స్ ఇచ్చినా, ఎంత పెద్ద వర్డ్ ఇచ్చినా, వర్డ్ అంటే పదం, ఎంత పెద్ద వర్డ్ ఇచ్చినా కూడా మీరు దాన్ని ప్రొనౌన్సియేషన్ చేయగలరు. ప్రొనౌన్సియేషన్ అంటే పలకడం, మీరు పలకగలరు. ఓకే, మీరు దాన్ని చెప్పగలరు ఆ వర్డ్ని ఎలా పలకాలి అని. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. సెగ్మెంటేషన్ అంటే ఇలా పార్ట్స్గా చేయడం, డివైడ్ చేయడం. ఓకే, వర్డ్ అని ఉంది. అలానే నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, సో వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? గొంతులో నుంచి. సౌండ్ వచ్చింది, సౌండ్ని ఫోనెమ్స్ అంటారు, గ్రాఫెమ్స్, బ్లెండింగ్, సెగ్మెంటేషన్. ఈ పార్ట్స్ అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే దీన్ని స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి. సో మళ్ళీ చూడండి, ఎందుకంటే ప్రాక్టీస్ కాబట్టి మళ్ళీ చూడండి. ఓకే, ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ వన్స్ యు నో దీస్ సౌండ్స్. ఓకే, దీస్ ఫోనిక్స్. సో ఎందుకంటే ఇది తెలిస్తే మీరు 50% మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఓకే, సో మనం సెగ్మెంటేషన్ వరకు వచ్చాం కదా. సో సెగ్మెంటేషన్లో మనం ఏం చేసాము, ఒక వర్డ్ని డివైడ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఆ డివైడ్ చేయడము ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం సిలబుల్ అంటే ఏంటిదంటే, ఓకే, సిలబుల్ అంటే ఇప్పుడు సెగ్మెంటేషన్ చేసాము. సెగ్మెంటేషన్ చేయడం వల్ల వచ్చిన విడివిడి అక్షరాలు, ఒకటి లేక రెండు లెటర్స్ని జాయిన్ చేయడం వల్ల వచ్చిన శబ్దం, సౌండ్ ఏమని వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఒక వర్డ్ని తీసుకున్నాం, EDUCATION, ఎడ్యుకేషన్ ఉంది. ఓకే, అలానే DATION, అలానే సింపుల్గా ఇంకొక లెటర్ LION, లయన్. సో ఇప్పుడు మనము సెగ్మెంటేషన్ పార్ట్లో ఉన్నాం కాబట్టి సెగ్మెంటేషన్స్లో ఓకే ఫస్ట్ దీని అర్థం తెలుసుకుందాం. ఓకే, లెటర్ తెలుసుకుందాం. లెటర్ అంటే మనకు A నుంచి Z వరకు ఉన్నాయి కదా, వీటిని లెటర్స్ అంటారు. అంటే సింగిల్గా ఒకటి A అనేది 1 లెటర్, B 1 లెటర్, C 1 లెటర్, D 1 లెటర్. ఓకే, మల్టిపుల్ లెటర్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉన్నదాన్ని మల్టిపుల్ లెటర్స్ అంటాయి. ఏ ఉంది కదా, యాన్. ఓకే, అప్ 2 లెటర్స్ ఉన్నాయి కదా. సో ఇలా, సో వీటిని ఏమంటారు, లెటర్స్.
లెటర్స్ అంటే అక్షరాలు సింగిల్గా, ఇది మల్టిపుల్ లెటర్స్. ఓకే, ఈ లెటర్స్ని కలపడం ద్వారా వచ్చేది సిలబుల్. ఓకే, సిలబుల్ అంటే ఏంటిదంటే ఈ లెటర్స్ కలపడం ద్వారా వచ్చే శబ్దము, సౌండ్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈడి అని ఉంది, ఈడి ఎడ్. ఓకే, యు, సిఏ క, టిఐ ఓఎన్. సో ఇట్లా డివైడ్ చేస్తున్నాం. ఈడిని డివైడ్ చేసాం, యుని డివైడ్ చేసాం, ఏ వరకు డివైడ్ చేసాం, టిఐ ఓఎన్ షన్. ఓకే, అలానే కన్సాలిడేషన్. ఓకే, సిఓఎన్ కన్ సో లి డే షన్, కన్సాలిడేషన్. లయన్ ఉంది, లై ఆన్. ఓకే, సో దీన్ని సెగ్మెంటేషన్ అంటారు. మనం పలికేటప్పుడు సౌండ్ చెప్పేటప్పుడు సెగ్మెంటేషన్ అంటారు. లై అన్నాము, ఆన్ అన్నాము. సో లై అనేది ఒక సిలబుల్. సిలబుల్ అంటే రెండు లెటర్స్ని కలపడం ద్వారా వచ్చిన దాన్ని సిలబుల్ అంటారు. ఓకే, ఈ సిలబుల్ కూడా దేన్ని అంటారంటే అట్లీస్ట్ వన్ ఓవెల్ సౌండ్ ఉండాలి. నిన్న మనం చూసుకున్నాం కదా, ఓవెల్ సౌండ్ ఏంటిది? ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని ఓవెల్స్ అంటారు. ఓకే, ఇవి 5 ఉంటాయి. అండ్ ఇంకోటి వై కూడా ఉంటుంది. వై రిసెంబుల్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఐ. అంటే కొన్ని చోట్ల ఐకి బదులు వై వాడతారు. ఓకే, స్కై అన్నది అనుకోండి, దాని సౌండ్ ఎలా వస్తుంది? ఐ లాగా వస్తుంది. కాబట్టి ఈ వై కూడా కొన్నిసార్లు ఓవెల్స్ లాగా కన్సిడర్ చేస్తారు. ఓకే, బట్ అఫీషియల్గా ఇది అన్అఫీషియల్గా అనుకోండి. సో ఓకే, సో సౌండ్ దగ్గర ఉన్నాం మనం. సిలబుల్ అంటే సౌండ్ ఎప్పుడు వస్తుంది? మినిమం ఒక ఓవెల్ సౌండ్ ఉండాలి. ఓవెల్ అంటే ఇవి ఓవెల్స్. సో ఇక్కడ చూసుకుంటే ఈ అనేది ఒక ఓవెల్ కదా, ఈ డి ఇది కాన్సనెంట్స్. ఓవెల్స్ కాకుండా ఉన్నవన్నీ కాన్సనెంట్స్. ఈ డి తోటి ఒక సౌండ్ వచ్చింది. ఏమని వచ్చింది? ఎడ్. యు సింగిల్గా కూడా సిలబుల్ అంటే సింగిల్ లెటర్ తోటి వస్తుంది, లేకపోతే డబుల్ లెటర్స్. ఇది సింగిల్ లెటర్ సిలబుల్. ఏ అంటే ఒకటి, యాన్ అంటే డబుల్ లెటర్ సిలబుల్. ఓకే, యు, సిఏ, సి అనేది కాన్సనెంట్, ఏ అంటే ఓవెల్. సో క, సో కే, సిఏ, ఏ కాబట్టి కే, కే, టిఐ, కే, ట, ఆన్, ఎడ్యుకేట్. ఇప్పుడు ఈ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇట్లా మనకు ఒక ఎడ్యుకేటన్ అన్నాం కాబట్టి ఇక్కడ మనము ఇది ఒక సౌండ్ అవుతుంది. బట్ ఈ మళ్ళీ టిఐ ఓఎన్ ఎస్ఐ ఓఎన్ అనేటిది షన్. ఇది ఏం సింబల్ చేస్తుంది? షన్. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నాలుగింటిని కలిపి ఇక్కడ డబుల్ ఓవెల్స్ ఉన్నాయి కదా, సో డబుల్ ఓవెల్స్ తోటి ఒకటే వర్డ్ లాగా సెగ్మెంటేషన్ చేస్తాం. సో ఎడ్యుకేషన్. సో అలానే ఇక్కడ కూడా షన్ ఉంది కాబట్టి దీన్ని షన్ అంటాం. ఓకే, సిఓఎన్ కాన్ అంటే 3, ఒక కాన్సనెంట్, ఇంకో కాన్సనెంట్, మినిమం ఒక ఓవెల్ ఉండాలి. ఓ అనేది ఓవెల్ కదా, సో ఇక్కడ ఎస్ఓ ఓవెల్ కదా, సో కన్సో. సో తెలుగులో రాద్దాం. ఇదేంటిది? కన్ సో, ఓ సౌండ్ అంటే ఓ, లీ, మళ్ళీ తెలుగు కన్ సో లి, డిఏ అంటే డై,
కన్సాలిడేషన్. అలానే లైలో లై ఓఎన్ అంటే ఆన్, లై ఆన్ అంటే లయన్, లై ప్లస్ ఆన్ లయన్. సో కన్సాలిడేషన్ని కన్సాలిడేషన్. అలానే ఎడ్యుకేషన్. సో ఇట్లా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దీన్ని సెగ్మెంటేషన్ అంటారు. సో ఈ సెగ్మెంటేషన్ పార్ట్ మనము కంప్లీట్ చేసుకున్నాం. సెగ్మెంటేషన్ ఎలా చేస్తారు? లెటర్స్ అండ్ ఓవెల్స్ కాంబినేషన్లో సిలబుల్ వస్తుంది. ఈ సిలబుల్స్ తోటి సెగ్మెంటేషన్ చేస్తారు. సో అర్థమైంది కదా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం రేపు రివిజన్ చేసుకుందాం ఇంకా డీటెయిల్డ్గా. ఇది జస్ట్ బేసిక్. ఓకే, లెటర్ అయిపోయింది, మనకు సిలబుల్ అయిపోయింది. లెటర్ అంటే ఏంటి? ఒక అక్షరం సింగిల్, దాంట్లో మల్టిపుల్ కాంబినేషన్ కూడా ఉంటుంది. అలానే సిలబుల్ అంటే ఏంటిది? ఓవెల్స్తో జత కలిసి, ఓవెల్స్ను కలుపుకొని, కాన్సనెంట్స్తో కలుపుకొని మనకు ఒక శబ్దం, సౌండ్. సిలబుల్ అంటే సౌండ్, సౌండ్తో వచ్చిన కాన్సనెంట్స్తో కలిసిన, కాన్సనెంట్స్ ప్లస్ ఓవెల్స్తో కలిసి వచ్చిన శబ్దాన్ని సిలబుల్ అంటారు. సో సిలబుల్ అంటే ఇది సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఓవెల్స్ ప్లస్ కాన్సనెంట్స్, ఓవెల్స్ ప్లస్ కాన్సనెంట్స్ తోటి ఒక సౌండ్ ఏర్పడితే దాన్ని సిలబుల్ అంటారు. ఓకే, ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటా. సో మనం ఇప్పటి వరకు వాయిస్ అంటే ఏంటిది, సౌండ్ అంటే ఏంటిది, ఓకే, లెటర్ని ఐడెంటిఫై, ఫోనేమ్స్ అంటే ఏంటిది, అంటే సౌండ్ ఏది వస్తుంది, తర్వాత ఆ సౌండ్కి రిప్రజెంట్ చేయడానికి ఆల్ఫాబెట్లో ఉన్న ఏ లెటర్ని వాడతారు, A to Zలో, అండ్ ఆ లెటర్స్లో కూడా సింగిల్ లెటర్ వాడతారా లేకపోతే ఓవెల్ సౌండ్ తోటి కాంబినేషన్లో వాడతారు. ఓవెల్ సౌండ్ని వాడి 2 లెటర్స్, 2 లేక 3 లేక 4. సో లయన్ చూసాం కదా, LION, లయన్లో ఐ అనేది ఓవెల్, ఓ అనేది ఓవెల్. సో ఈ ఓవెల్స్ అనేవి ఏం చేస్తాయంటే సౌండ్ను ఎలా పలకాలి అనేది చెప్తుంది. ఓకే, సౌండ్ ఇక్కడ డివైడ్ చేస్తుంది, లై ఆన్ లేకపోతే లై ఓన్, లయోన్. ఓకే, సో అలా ఇవి కలిపినప్పుడు అదొక శబ్దం ఏర్పడుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సిలబుల్ అయిపోయింది, సౌండ్ అయిపోయింది. నెక్స్ట్ అసలు ఓవెల్స్ అంటే ఏంటిది, కాన్సనెంట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో నిన్న మనం ఇంట్రొడక్షన్ తీసుకున్నాము. ఓవెల్స్ అంటే A, E, I, O, U. సో వీటిని ఓవెల్స్ అంటారు. వీటి ద్వారా మనకు సౌండ్ జనరేట్ అవుతుంది. సో సౌండ్ అనేది త్రూ థ్రోట్, ఎయిర్, బై ఎయిర్, గాలి ద్వారా ఈ శబ్దం అనేది జనరేట్ అవుతుంది. సౌండ్ అనేది గాలి ద్వారా. సో మన బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, సో మన బాడీ పార్ట్స్లో ఫేస్ లోపల టంగ్ అనేది, ఓకే, టంగ్, లిప్స్, టీత్ అండ్ థ్రోట్, ఇవి కూడా ఒక బాడీ పార్ట్సే కదా. సో ఓవెల్స్ అనేవి ఏంటంటే అచ్చులు అని అంటారు తెలుగులో. మీకు అర్థం కావాలంటే అచ్చులని ఓవెల్స్ అంటారు. సో ఈ అచ్చులు అనేటివి మనకు ఈ లిప్స్, టీత్, టంగ్ అవసరం లేకుండా మనకు గొంతు ద్వారా పలకగలం. ఓన్లీ స్వరపేటిక ద్వారా వచ్చే శబ్దాలని ఓవెల్స్ అంటారు. ఇప్పుడు ఏ ఉన్నది అనుకోండి, పలకండి, నాతో పాటు మీరు ట్రై చేయండి. ఏ అంటే మీ టంగ్, టీత్ అండ్ లిప్స్ టచ్ అయ్యాయా? అవ్వలేదు. ఈ, ఐ, ఓ, యు, ఇక్కడ ఎక్కడా కూడా మీకు టంగ్ టచ్ అవ్వలేదు.
టీత్ టచ్ అవ్వలేదు, లిప్స్ టచ్ అవ్వలేదు. సో మీ అది గొంతు ద్వారా వస్తున్నాయి, స్వరపేటిక ద్వారా వస్తున్నాయి సౌండ్. ఓకే, ఇవేంటంటే సౌండ్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి ఓవెల్స్. సో ఇవి కాకుండా మిగిలినవి ఉన్నాయి కదా, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. వీటిని ఏమంటారు? కాన్సోనెంట్స్, అంటే హల్లులు. ఓకే, వీటిని కాన్సోనెంట్స్ అంటారు, వీటిని అచ్చులు, ఓవెల్స్ అంటారు. సో తెలుగులో చెప్పాలంటే ఆ నుంచి ఓకే అమ్మహ వరకు ఉంటాయి కదా, సో వాటిని తెలుగులో అచ్చులు అంటారు. కాకా గాగా నుంచి రంపము వరకు ఉంటాయి కదా, వాటిని కాన్సోనెంట్స్ అంటారు. సో వీటిని ఓవెల్స్ అంటారు, అచ్చులు అంటారు. వీటిని హల్లులు అంటారు, కాన్సోనెంట్స్. ఓకే, సో ఇది మీకు ఏదో బేసిక్ క్లాస్ లాగా అనిపించవచ్చు, బట్ మీకు మాట్లాడాలంటే సో వీటి మీద నాలెడ్జ్ ఉంటే మీరు ఎంత పెద్ద వర్డ్ ఇచ్చిన ఒక 20 లెటర్ వర్డ్ ఇచ్చింది అనుకోండి, చెకస్లోవేకియా అని అన్నది అనుకో, దాని స్పెల్లింగ్ రాయమన్నా అనుకో, మీరు రాయగలరు ఈజీగా. ఓకే, సో ఐ థింక్ ఇది బేసిక్స్. సో వీటిని అచ్చులు అంటారు, ఓవెల్స్. వీటిని హల్లులు అంటారు, కాన్సోనెంట్స్. సో ఈ కాంబినేషన్ తోటి వచ్చే వాటిని సిలబుల్ అంటారు. సో ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ చూసుకున్నాం కదా, సో ఎడ్యుకేషన్లో కాంబినేషన్ ఓకే, ఈ ఏంటి? ఓవెల్, యు ఓవెల్ సౌండ్, ఏ ఓవెల్ సౌండ్, ఐ ఓవెల్ సౌండ్, ఓ ఓవెల్ సౌండ్స్. సో ఇలా ఓవెల్ సౌండ్స్ లేకుండా ఏ శబ్దం కూడా జనరేట్ అవ్వదు. ఓకే, సో క్యాట్ ఉన్నది అనుకోండి, సిఏటి క్యాట్. ఓకే, సిఏటి క్యాట్, క్యాట్లో ఏ ఉంది, సో ఓవెల్ సౌండ్ ఇది ఉంది కాబట్టి మనకు క్యాట్ అని అంటున్నాం. సో మనకు సౌండ్ జనరేట్ చేయడానికి కంపల్సరీగా ఈ ఓవెల్ సౌండ్ అనేది ప్రతి వర్డ్లో యూజ్ చేయాలి. ఓకే, సౌండ్ దాన్ని ఎట్లా పలకాలి అనేది మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ఐ థింక్ వీడియో లెంత్ అవుతుంది. సో ఇది బేసిక్స్. ఇంకా దీంట్లో బేసిక్స్ ఏంటంటే, సో ఇక్కడ వరకు మీరు చూడండి, మళ్ళీ చూడండి. ఇది రేపు చెప్పుకోబోయే క్లాస్కు మనకు బేసిక్స్. మనకు ఓవెల్ సౌండ్స్ తెలిసాయి. ఓవెల్ సౌండ్స్ ఏఈఐఓయు, కాన్సనెంట్ సౌండ్స్ వీటిని అంటారు. సౌండ్ అంటే ఏంటిది, సిలబుల్ అంటే ఏంటిది, వాయిస్ అంటే ఏంటిది అనే దాని గురించి కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. సో ఇది చాలా మీకు యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీంతో మనము 35% కంప్లీట్ చేసుకున్నాము ఈ క్లాస్ని. ఓకే, సో ఇది చాలా యూజ్ అవుతుంది రేపు చెప్పుకోబోయే క్లాస్ గురించి. సో రేపు మనం ఏం చెప్పుకోబోతామో ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను రేపు చెప్పుకోబోయే టాపిక్స్ గురించి. సో రేపు మనము ఈ ఫుల్ సౌండ్ని ఎలా పలకాలి అనే దాని గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ఏఈఐఓయు అనే ఓవెల్స్లో మళ్ళీ ఓవెల్స్ గురించి టాపిక్ వెళ్తే, ఓవెల్స్లో ఓకే షార్ట్ వర్డ్స్ ఉంటాయి, షార్ట్ వర్డ్స్, లాంగ్ వర్డ్స్. ఓకే, అలానే కాన్సనెంట్స్లోకి వెళ్ళాయనుకోండి, సో వాయిస్డ్ వర్డ్, ఓకే, వాయిస్లెస్ వర్డ్స్. సో ఇలా షార్ట్ వర్డ్స్, లాంగ్ వర్డ్స్ని ఎలా పలకాలి, వాయిస్డ్ వర్డ్స్, వాయిస్లెస్ వర్డ్స్ని ఎలా పలకాలి అనేటిది రేపు తెలుసుకుందాం. ఓకే, జస్ట్ ఇంట్రొడక్షన్ చిన్నగా ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తాను ఈ సెషన్ని. షార్ట్ వర్డ్స్ అంటే ఇప్పుడు క్యాట్ ఉన్నది. ఓకే,
క్యాట్ అన్నప్పుడు ఇక్కడ యా వాడుతున్నాం. సో మామయ్య అని ఉంటుంది కదా, మామయ్య, యాలో యా వస్తుంది కదా, ఈ యా యా. సో క్యాట్ అంటున్నాం. సో ఇది క్యాట్ అన్నాం, ఇక్కడ యా అయింది, యా లాగా అయిపోయింది కదా. సో అదే ఇక్కడ ఏ వచ్చింది అనుకోండి, ఏ సిఏకేఈ, ఇది లాంగ్ వర్డ్. ఇక్కడ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏమైంది, ఏ అయింది. ఇక్కడ యా అయింది, ఇక్కడ ఏ అయింది. షార్ట్ వర్డ్లో ఇలా వచ్చింది, లాంగ్ వర్డ్లో ఏ అయింది. ఓకే, ఇక్కడ యా అయిన పదము ఇక్కడ ఏ అయింది. అలానే ఓకే, ఇప్పుడు ఏ గురించి అయిపోయింది. కేక్, కేక్, దీన్ని ఎలా వరగను, కే ఐక్, కేక్ ఇలా వస్తుంది, 2 లెటర్స్. సో వీటిని మళ్ళీ డిప్థాంగ్స్ అంటారు. డిప్థాంగ్స్ అంటే ఇక్కడ ఏ ఉంది, బట్ దాన్ని ఐ లాగా పలుకుతాం. ఒక ట్రాన్స్ఫార్మ్ అయింది, ఏ ఓవెల్ సౌండ్ ఐ లాగా అయిపోయింది, కేక్ అంటారు. అలానే ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ గురించి చూద్దాం. సో ఈ అంటే ఎట్లా, బెడ్ ఉందా అనుకోండి, బిఈడి, ఇక్కడ బెడ్ అయింది. ఈ అనేటిది ఏ అయిపోయింది, బెడ్. అలానే ట్రీ ఉన్నది అనుకోండి, ట్రీలో ఇక్కడ ఈ అయింది. సో ఈ షార్ట్ వర్డ్లో ఒకలాగా, లాంగ్ వర్డ్లో ఒకలాగా. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, రేపు మనం దీన్ని స్లోగా డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, అది ఓవెల్ సౌండ్ తెలిస్తే మనము ఆ శబ్దాన్ని, ఆ సౌండ్, ఆ పదాన్ని మనము ఏ సౌండ్లో ప్రొనౌన్సియేషన్ చేయాలనేది మనకు నీట్గా అర్థమవుతుంది. సో రేపటి క్లాస్, ఈ క్లాస్ కంపల్సరీ ఒకటి కాదు 2 సార్లు అయినా చూడండి, మీకు అర్థమవుతుంది. రేపటి క్లాస్ కంపల్సరీ చూడండి, మిస్ అవ్వకండి రేపు. ఎందుకంటే మనకు ఎంత పెద్ద వర్డ్ అయినా మనం ఎలా పలకాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అనేది మనం రేపు నేర్చుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, కామెంట్ కంపల్సరీ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీలైతే షేర్ చేయండి. సో ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు ఎగ్జామ్స్లో యూజ్ అవుద్ది, మీరు మాట్లాడడానికి యూజ్ అవుద్ది, మీకు పేరెంట్స్ అయితే మీ పిల్లలకు మీరు చెప్పడానికి కూడా యూజ్ అవుద్ది. కాబట్టి కంపల్సరీ చూడండి. నా వీడియోనే అని కాదు, నా వీడియో లాంటి ఏ వీడియో అయినా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీకు ఏ వీడియో సిరీస్ నచ్చితే ఆ వీడియో సిరీస్ చూడండి. ఒక్క వీడియో చూస్తే మనకి ఇంగ్లీష్ రాదు. సో ఇది ఒక సిరీస్ కాబట్టి, ఇది ఒక కోర్స్ లాగా అన్ని వీడియోస్ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ మనము వెళ్తే మనకు కమ్యూనికేషన్ వస్తుంది. సో మన గోల్ ఏంటిది, కమ్యూనికేషన్ అండ్ గ్రూప్ డిస్కషన్. గ్రూప్లోకి వెళ్ళినప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో గ్రూప్ డిస్కషన్లో ఫస్ట్ సౌండ్ ఎలా పలకాలో తెలిస్తే, మనం సెంటెన్స్ ఫార్మేషన్ వరకు తెలుసుకున్నాం. మనం సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి మీకు ఆల్మోస్ట్ 30% కవర్ అయిపోయింది, 25 to 30% మీకు వచ్చేసింది. సో ఆ సెంటెన్స్లోని పదాలను ఎలా పలకాలి, సౌండ్ ఎలా పలకాలి అనేది కూడా నేర్చుకుంటే మీరు అప్పుడు ఫ్లూయెన్సీ వస్తుంది. సో ఫ్లూయెన్సీ వస్తుంది, ఒకటేసారి రాదు, స్లోగా మాట్లాడుతుంటే ఆ పదాలని. మనం ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఇప్పుడు మీ ఫోన్లో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత, ఈ క్లాస్ విన్న తర్వాత ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఏదో ఒకటి టైప్ చేయండి మీకు నచ్చిన టాపిక్ గురించి. ఆ టాపిక్ సపోజ్ టాపిక్ అంటే ఇప్పుడు న్యూస్ గురించి, ఏదో ఒక న్యూస్ ఇక్కడ నుంచి అన్నీ ఇంగ్లీష్లోనే చదవండి. సో ఇంగ్లీష్లోనే చదవండి, ఇంగ్లీష్లోనే న్యూస్ మీరు రీడింగ్ చేయండి. రీడ్, రైట్, మనం అంటాం కదా, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ డ్రింక్ ఇంగ్లీష్, ఐ స్లీప్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్ అంటారు కదా. అలానే ఇక్కడ నుంచి కూడా మీరు అదే పని చేయండి. మీరు ఏది చేసినా కూడా ఇంగ్లీష్లోనే చేయండి. మాట్లాడడము, చదవడము, ఇంట్లో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం అంతా కూడా ఇంగ్లీష్లోనే చేయండి. ఓకే, సో గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా ఒక ఆర్టికల్ ఓపెన్ చేయండి. ఆర్టికల్లో చూడండి ఎలా వాడుతున్నారు. సో దాన్ని చదవడానికి ట్రై చేయండి, దాని ప్రొనౌన్సియేషన్ ట్రై చేయండి, బయటికి చదవండి. రోజు ఒక 10 words, అట్లీస్ట్ 10 words యూ హ్యావ్ టు సే. ఓకే, సౌండ్ రావాలి బయటికి, శబ్దం రావాలి. మరి లోపల చదివితే నో యూజ్. కమ్యూనికేషన్ అనే మాట్లాడేటప్పుడు మళ్ళీ తడబడతారు. సో అందుకనే బయటికి సౌండ్ చెప్పండి. రోజుకు ఒక
4 లేకపోతే 5 సౌండ్స్ గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ ఉంటుంది. సో వాయిస్ అసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మాట్లాడండి. మీరు చెప్పిన పదము కరెక్ట్గా సౌండ్ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టుమారో we will meet again tomorrow. Okay, thank you, bye.